స్టూడెంట్ రేవంత్ అట పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వ అంశంపై కోర్సు 30వ తేదీ దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు. హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్న తొలి సీఎంగా రికార్డు 2న రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది అందరికీ కనబడుతున్నటువంటి విషయం. కానీ దీని వెనకాల జరుగుతున్నటువంటి వేరే ఉంటాయి వ్యూహాలు, రాజకీయ వ్యూహాలా, లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యూహాలా, లేకపోతే రకరకాల కారణాలా వేరే ఉంటాయి. ఇది ఎవరికి కూడా అర్థం కానటువంటి అంశం. ఇది కొంత లోతుగా పోతేనే ఈ విషయాలను కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హార్వర్డ్లో ఎవరైనా ఉంటే ఈ అసలు విషయాలు బయటపడతాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తొచ్చి ఉంటాయట. కాలేజీ పోయింది అమరుడు అసలు. సో కారణం ఆయన మళ్ళీ కాలేజీ విద్యార్థిగా మారారు. అది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్కు వెళ్లారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ జేఎన్టీలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోని హార్వర్డ్ నుంచి మొత్తానికైతే కోర్సు పూర్తి చేసినట్టే కనబడతారు. చూడండి ఎంత ఘోరంగా లేపుతారు, జాకీలు పెట్టి లేపుతారు చూడండి. చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పొద్దున్నే ఆ పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్కు వెళ్ళారట. ఎంత నీట్గా డబ్బా కొడుతూ జాకీలు పెట్టి లేపేయటం ప్రయత్నిస్తున్నారో ఒకసారి గమనించండి. అసలు ఇది అందరికి తెలియని విషయం ఏంటంటే దాని వెనకాల జరుగుతున్నటువంటి అసలైనటువంటి కథా కమామిషం ఎవరికి అర్థం కావట్లేదు. అది వీళ్ళకి ఎవరికి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకే అర్థం కావట్లేదు. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయనట. కొన్ని రోజుల్లోనే క్లాసులు విని హోంవర్క్లు రాసి అసైన్మెంట్లు పూర్తి చేసి అమ్మా ఇంత దారుణంగా రాస్తున్నారంటే ఘోరం ఇది. హోంవర్క్లు రాసి అసైన్మెంట్లు పూర్తి చేసి వాటిని క్లాసులు సమర్పించి ప్రఖ్యాత వర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. వర్సిటీ నిర్వహించే లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు కోసం 5 ఖండాల నుంచి 20 దేశాల మంది ప్రజలు హాజరవుతున్నారు. వీరందరితో కలిసి సోమవారం మొదలైన క్లాసులకు రేవంత్ హాజరయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక కోర్సు సర్టిఫికేట్ అందుకున్న సీఎంగా రేవంత్ రికార్డు సృష్టించనున్నారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాల అనంతరం కోర్సులో భాగంగా అధికారిక విశ్లేషణ నాయకత్వ అంశంపై తొలి సెషన్ ప్రారంభమైంది. ఉదయం 7ంటికే మొదలైన తరగతులు సాయంత్రం 6 దాకా కొనసాగాయి. కేస్ అనాలిసిస్ సహా వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమంలో పరిధులు పాల్గొన్నారు. అమ్మ నాయన ఈ ఆంధ్రజ్యోతి రాష్ట్ర రాతలు చూస్తే ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున మావాడు పట్టా ఉంది అని చెప్పేసి రేపు బలంగా వేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఏమీ లేదు, ఉత్తదే కథ. దావోస్లో పెట్టుబడులను రాలేదు. ఇక వాటి ఎక్కడ ప్రజల డిస్కస్ అవుతుంది దాంతో ఇప్పుడు హార్వర్డ్ అనే దాన్ని జాకీలు పెట్టి రేపే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రజ్యోతి అయితే 100% ఇదే జరుగుతుంది. ఈ హార్వర్డ్ విశేషాలు అంటే ఏముండదు, అంత ఉత్తమ తప్ప ఏముండదు ఇక్కడ. అది 4 రోజుల కోర్సుకు ఇంత పెద్ద హంగామా చేయడం అవసరమా? 4 రోజులే కోర్సు, దీనికి ఇంత హంగామా చేస్తున్నారు. ఏదో పీకిండు పొడిచిన అని చెప్పి పెద్ద హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ.